హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. రోజు నా డే అయితే చాలా చాలా సింపుల్‌గా అయితే గడిచిపోయిందండి. ఎందుకంటే ఒక్క పని కూడా చేయకుండా ఉంటే మరి సింపుల్‌గానే ఉంటుంది కదండీ! ఒక్క పని కూడా చేయకుండా అయితే ఉండలేదు గానండి. కొన్ని కొన్ని పనులైతే చేసుకున్నాను ముఖ్యమైనవి. చేయడానికైతే చాలా పనులే ఉంటాయండి. ఎందుకంటే ఇక మరి ఎప్పుడూ ఓపిక అయితే ఉండదు కదా! పనులు ఎప్పుడూ ఉంటాయి గానీ ఒంట్లో సత్తువ అనేది ఉండదు. కొన్ని కొన్ని సార్లు చేసేద్దాం అనుకుంటాం గానీ చేయలేకపోతాము. ఇక ఈరోజు నాకైతే అలానే ఉందండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక నేను లేచైతే ఇక పిల్లల్ని స్కూలుకి పంపించాలి. ఇక ఈ పని అయితే కంపల్సరీ చేసుకోవాలి కదండీ! వండుకోవడం అనేది ఇక టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక ఇడ్లీ వేశాను. అన్నం కూడా నేను స్టవ్ మీదే కడిగి పెట్టేశానండి ఈరోజు కూడా. రోజు ఎప్పటిలాగానే లేచి పనులన్నీ చేసుకోవాలనే అనిపించిందండి. మనసు చేయాలనుకుంటుంది కానీ శరీరం అయితే అందుకు సిద్ధంగా లేదు. ఇక ఎంతో అలసటగా అనిపించిందండి ఈరోజు. మా పాప అయితే ఎర్లీగా లేచేసింది. అమ్మ నేను వాకిలి తుడిచి, కల్లాపు చల్లి, ముగ్గైతే పెడతానంది. ఇక నేను ఈరోజు బయటికి కూడా వెళ్ళలేదు. ఇక వసారా అలా తుడిచేసుకుని, గ్యాస్ అంటించుకుని, ఇక అత్తయ్య గారికి టీ పెట్టాను. ఇక లేట్‌గానే లేచానండి లేవడం గూడా. ఇక టీలు, టిఫిన్‌లు, వంటలు ఇవన్నీ మరి చేసుకోవాలి గదండీ! కడుపు నిండా తినాలి గదా! ఎన్ని పనులు ఎలా ఉన్నా గానీ. ఇది మానేసినా పర్వాలేదు గానండి. మరి తినడం మానేస్తే మరి ఇంకెలాగండి? తినడం కోసమే గదా మనం ప్రతి పని చేసుకునేది. ఇంకా పిల్లల కోసమైతే నేను మెత్తళ్ళైతే ఉన్నాయి ఇంట్లోనూ. వాటిని శుభ్రంగా తలలు, తోకలన్నీ తీసి నీట్‌గా కడుక్కున్నానండి. నీసు వాసన పోయేంత వరకు కడిగాను. ఇక నూనె అయితే కొంచెం కాగిన తర్వాత అందులో కొంచెం పసుపేసుకొని ఈ మెత్తళ్ళు అందులో వేసి వేయించేసి పక్కకు తీసేస్తాను. పచ్చి మెత్తళ్ళు ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తే నీచు వాసన వచ్చినట్టు అనిపిస్తుందండి. అందుకే ఈ మధ్యన మెత్తళ్ళైనా, ఎండు చేపలైనా వండేటప్పుడు కొంతమందేమో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో వేసేస్తారు గానీ, నేనేమో ముందు ఇలా వేయించేసి సెపరేట్‌గా తీసేస్తున్నాను పక్కకి. వీళ్ళకి ఇలాంటివి అలవాటు చేయకపోతే ఇక పెద్దయిపోతున్నారు కదండీ! ఇక వీటి టేస్ట్ వాళ్ళకి శుభ్రంగా తెలియకుండా అయిపోద్ది. ఎండు చేపలు వద్దంటారు. తర్వాత ఇలాంటివి ఏమి వాసన పడదంటారు. ఇక అందుకనే నాకైతే వీటిని వండాలనిపించి అప్పుడప్పుడు కూడా స్కూలుకి కూడా వండుతున్నానండి. ఇంటి దగ్గరే కాదు. ఇంటి దగ్గరైతే నార్మల్‌గా పొద్దున్న లేదంటే సాయంత్రము గుడ్లని, వంకాయలు అని వేస్తూ వండుతూ ఉంటాను. తింటారు. ఒక్కోసారేమో తిననని అంటారండి. మా అబ్బాయి అయితే మరీ బొత్తిగా రొయ్యల ఫ్లేవరే నచ్చదంటాడు. ఎండు రొయ్యలు. అందుకే ఇక వీటిని రాను రాను మర్చిపోతూ ఉంటారు. వీళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. స్కూలుకండి ఇంటి దగ్గర ఉంటే ఏది పెట్టినా గానీ మారమే చేస్తారు వాళ్ళు. అదే స్కూలుకి వండాననుకోండి గప్‌చిప్‌గా తినేస్తారు. పక్క వాళ్ళకి కూడా చెప్పకుండా. ఎందుకంటే పక్క వాళ్ళు ఇలాంటివి చూస్తే కొంతమంది తెలియక ఎగతాళి చేస్తారంటండి. మరి పిల్లలకి మరి ఏం పెడతారో ఏమో నాకు తెలీదు గానీ ఇంట్లో మనం ఏది తింటామో అది ప్రతీదీ పిల్లలకి అలవాటు చేయాలి. నేను అలాగే అనుకుంటాను. అది ఇష్టం లేదంటారు కానీ దాన్ని వేరేలాగా అయితే వండి వాళ్ళకి ఎలాగోలాగా అయితే అలవాటు చేయాలండి. పొద్దున్నే అయితే వీటిని శుభ్రంగా తలలు, తోకలు అలాంటివన్నీ తీసేసి కడగడం అయితే కొంచెం కష్టమే అవ్వదు పని. కొద్దిగా కష్టంగా అనుకున్నదైతే పిల్లలకి బాక్స్‌లో వేయడానికైతే ఆలోచిస్తాము. మరి త్వరగా అయిపోవాలి కదండీ! ఏది వండినా గానీ పిల్లలకి బాక్స్‌లోకి సింపుల్‌గా చిన్న చిన్న రెసిపీస్ అయితే చేసేస్తూ ఉంటాం గానండి. నేను మాత్రం కొంచెం కష్టమైనా పర్వాలేదనుకుంటాను. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి కదండీ! ఎందుకంటే మెత్తళ్ళైతే చాలా నీట్‌గా కడుక్కోవాలి. లేదంటే నీచు వాసన వస్తుందండి. ముందు వేడి నీళ్ళలో వేసేసి నానబెట్టేస్తే ఆ నీచంతా పోతుంది. తర్వాత 2, 3 సార్లు కడిగితే సరిపోతుంది. ఇక దోసకాయ ముక్కలైతే మొన్న వదిన పచ్చడి చేసినప్పుడు కొన్ని మిగిలిపోయాయని నాకిచ్చింది. పిల్లలకి దేనిలోనైనా వేసి వండమని. లేదంటే నన్నే పచ్చడి చేసుకోమంది గానీ నేనేమో వీళ్ళకి ఇలా మెత్తల్లోనూ, రొయ్యల్లోనూ వేసి పెట్టాలనేసి ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇక ఈరోజు మరి తప్పకుండా అందులో వేసేయాలి గదా! వేసేసాననమాట. అయితే ఉడికిపోయింది. దాన్ని వంచేసుకున్నాను. ఇక దోసకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత లాస్ట్‌లో ఇక కారం, ఉప్పు వేసే టైం అయినప్పుడైతే ఈ మెత్తళ్ళు కూడా వేసేసుకొని కొంచెం అలా మగ్గనిచ్చేసుకొని దానికి సరిపడా కారం వేసేసి అలా దాన్ని కూడా కాసేపు అలా వేగనిచ్చిన తర్వాత నీళ్ళైతే పోసుకుంటానండి. దగ్గరగా ఉడికిన తర్వాత నేను పాలైతే పొయ్యను గానండి. కొంతమంది పాలు పోసుకొని వండుకుంటారు. టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. కానీ వీళ్ళు తింటారో తినరోనని నేను పాలు పొయ్యలేదనమాట. ఇక దగ్గరకంట మగ్గనిచ్చేస్తే ఇక సరిపోతుంది. పులుపులు అలాంటివి కూడా వెయ్యను. ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది. ఇంకా టమాటాలు కూడా వేశాను కదండీ 2.
పులుపు సరిపోతుంది. అందుకే ఇందులో పులుపు వేయదలుచుకోలేదు నేను. దగ్గర గంట ఉడకబెట్టేసాను అనుకోండి, కూర రెడీ అయిపోయినట్టే. నీళ్ళు అయితే నేను ఎక్కువే పోస్తానండి కొంచెం ఉడికేటప్పుడు. బాగా ఉడుకుతుంది. ఇంకా నీళ్ళలో ఉడికిందే ఎక్కువ మనకి హెల్దీ అండి, ఈ నూనెలో ఉడికిన దానికంటే కూడా. అందుకని నేను కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకుంటాను. ఇక చట్నీ కోసం అయితే టమాటాలు ఉడకబెడుతున్నాను. అదేనండి వేయించుకుంటున్నాను. ఎండుమిరపకాయలతో చేయాలనిపించిందండి నాకు ఎందుకో కానీ ఈరోజు. అందుకే ముందు ఎండుమిరపకాయలు వేయించి పక్కకు తీసి ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందన్నారండి. ఈ పచ్చిమిరపకాయల కంటే కూడా ఇలాగే బాగుందన్నారు. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇక బాక్సులు అయితే పెట్టేశాను పిల్లలకి కూర దించేసిన తర్వాత. ఇంకా వాళ్ళకైతే జళ్ళు ఈరోజు వదిన వేసేసిందండి. నేను ఇక జళ్ళు కూడా వేయలేదు వాళ్ళకి. నేను కొంచెం అలసటగా ఉందన్నా, కొంచెం నీరసంగా ఉందన్నా పిల్లలైతే చాలా సైలెంట్గా రెడీ అయిపోతారండి. అస్సలు అల్లరి చేయరు. అదే నేను నార్మల్గా తిరిగేసాను అనుకోండి, ఇక వాళ్ళ ముందైతే ఇక పట్టపగ్గాలు ఆగవన్నమాట. ఇక అన్నీ తెగిపోవాల్సిందే అలా ఉంటారు. అమ్మ ఇంట్లో హెల్దీగా తిరిగితే పిల్లలకి చాలా సంతోషం అండి. అదే మనం మూడీగా ఉండి డల్గా పనులు చేసుకుంటూ ఉంటే పాపం వాళ్ళు కూడా డల్ అయిపోతారు. ఎప్పుడు ఇంట్లో చలాకీగా చక్కగా తిరుగుతూ ఉంటే వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవండి. ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. కొంచెం అయితే పిండి అట్టు వేసుకుని నేను కూడా టిఫిన్ చేసేసి మరలా నేను కూడా మెత్తళ్ళే వండుతున్నానండి. అంటే మాకు కూర వండుకోవాలి కదా. నేను మెత్తళ్ళు శుభ్రం చేస్తూ ఉంటే మా పొట్టిది చూడండి, మా కుక్క పిల్ల అక్కడి నుంచి చాటుగా నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఆ కట్టెన్ చాటు నుంచి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది. వంకాయలు కట్ చేశాను, ఉల్లిపాయలు కట్ చేశాను, అన్నీ కట్ చేసుకునే వరకు వెయిట్ చేసిందనమాట. తలకాయలు వేస్తానని అక్కడ వేయడంతో అది అక్కడే పడేసుకుని ఉత్తి కాగితమే పట్టుకెళ్ళిందండి. అవన్నీ వేరి మరలా దానికి బయట వేసాననమాట. నేను వంకాయ కూరలో ఎక్కువగా ఎండు చేపలు, మెత్తళ్ళు, ఇంకా రొయ్యలు వేసి వండుకోవడం అంటే చాలా చాలా ఇష్టపడతాను. కానీ నేను ఎక్కువగా అయితే ఎండు రొయ్యలు వేసి వండుతానండి. ఈ మెత్తళ్ళు చాలా శుభ్రం చేయాలి. ఇంకా ఎండు చేపలు కూడా అంత మంచిగా ఉండట్లేదు, ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. ఎండు చేపల మీదే లేకుండా అయిపోతుందండి. అందుకని ఎక్కువగా నేను ఎండు రొయ్యలే వండుతున్నాను. పిల్లలకి ఎలాగో మెత్తళ్ళు వండాను కదండి, ఆ ఫ్లేవర్కి నాకు తినాలనిపించింది. కానీ ఇక కూర అయితే వాళ్ళకి సరిపోయేంతే వండాను. ఇంకా కొంచెం ఉన్నాయి మెత్తళ్ళు, వంకాయలు ఎలాగో ఉన్నాయి కదా అని వాటిని శుభ్రంగా కట్ చేసుకొని కడిగి ఇదిగోండి కూర అయితే రెడీ చేస్తున్నాను. దాంట్లో ఒక్కొక్క దుంప కూడా వేసానండి. వంకాయలోను చికెన్లోను దుంపలు ఉంటే మాత్రం వేస్తాను ఖచ్చితంగా, వంకాయలో చికెన్లోను. ఇక వంకాయ కూర కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఇక నేను ముందు ఆ మెత్తడ్లోనూ దోసకాయ ఎలా వండానో ఈ కూర కూడా సేమ్ అలాగే వండాను అనమాట. వంకాయ కూరలోకి కారం కొంచెం తగ్గించుకుని వేసుకుంటేనే బాగుంటుందండి. నాకు ఒక స్పూన్ ఎక్కువ పడిపోయింది. ఇక ఏం చేస్తామండి, తీయలేం కదా. వేసేసిన తర్వాత తిప్పేసాను వెంటనే. ఇక రంగు చూస్తే బాగా థిక్గా రెడ్గా కనపడుతుంది. వంకాయల్లో కొంచెం కారం తగ్గించుకుంటేనే అది చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ఇక కూర అయితే ఉడికిపోయిన తర్వాత నిమ్మరసం వేస్తాను. ఇంక ఈ రోజైతే నేను గిన్నెలు అయితే తోముకునేటప్పుడు వదిన అయితే సాయం చేసిందండి. తనేమో కడిగింది, నేనేమో తోమేసుకుంటే త్వరగా అయిపోయాయి. ఇక వీడియో ఏమీ తీయాలనిపించలేదండి. కానీ నాకు ఇక నేను వీడియో పెట్టాలి, ప్రతిరోజు పెడితేనే కొంచెం మనకి మంచిగా ఉంటుంది, వ్యూవర్స్తో కూడా కొంచెం బంధం ఉంటుంది కదండి. ఇక అందుకని నేను వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలనేసి ఈ చిన్న వీడియోనే తీసానండి ఈరోజు. ఇక ఎక్కువ పనులు అయితే చేయలేదు ఈరోజు, తక్కువగా అయితే చేసి ముగించేసుకున్నాను. మనం ప్రతిరోజు ఒకే విధంగా ఉండాలని మనసు అయితే ఉంటుందండి. మనసు పొద్దున్నే లేవాలి, పనులు చేసుకోవాలి, పిల్లల కోసం అది చేయాలి ఇది చేయాలి, తర్వాత వాళ్ళు వెళ్ళాక ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి కదండి. ప్రతిరోజు పడుకునే ముందు ప్రతి ఆడవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. కానీ మనం టైం అనేది మన చేతిలోనే ఏమీ ఉండదండి. ఒక్కొక్కసారి ఏమో చేయగలము, ఒక్కోసారి ఏమో చేయగలము. ఈ బలహీనతలు ఆడవాళ్ళకి కామన్ కదా. కొన్ని సార్లు అయితే మనం ఎంత చేయాలనే ఉన్నా కానీ చేయలేమన్నమాట. ఇక తప్పదు అనుకున్న పనులు ముఖ్యమైనవి వండుకోవడం, ఇక కడగడం, తుడవడం ఇవి ఇక నార్మల్ కదండి. పని తప్పినా కానీ ఆడవాళ్ళకి వంట పని మాత్రం తప్పదండి. ఇక కూర అయితే అయిపోయింది, వంట పని అయిపోయినట్టే. బీరకాయ కూర ఈరోజు తనకి బీరకాయ కూర కాదండోయ్, అలవాట్లో పొరపాటు తెలగపిండి కూర వండాను తనకి, అంటే మరదలకి. ఇక మా కూర తన కూర ఇద్దరు కూర అయిపోయిందనమాట. మామయ్య గారికి టైం అయిపోయింది, 12:30 అవుతుంది. ఈ వంట పనే కదా అని కాస్త లేటుగానే చేసుకున్నాను. ఇక ఆయనకైతే అన్నం పెట్టేసిన తర్వాత ఇక మా వారు వస్తారు, ఆయనకు కూడా వడ్డించాలి. ఉండడమే కాదండి, మనము ప్రతి పూట కూడా వడ్డించాలి. టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఏమో భోజనం,
ఇలా ప్రతిరోజు ఇలా గడిచిపోతూనే ఉంటుంది. మన చేతులతోనే వండి, మన చేతులతోనే స్వయంగా పెట్టడం అంటే చేతులకి ఇలా అలవాటయిపోతుంది కదండీ! ఇక వండడం, పెట్టడం ఇక ఇది తప్పించి చేతులకి మరొకటి తెలియదండి. ఇక మిగతా పనులన్నీ కూడా ఇక ఈ రోజుకైతే ఎండ్ చేసేసాను. ఇక మామయ్య గారికి అన్నం పెట్టి, నేను కూడా అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అనే మాట విని మీరు అవాక్కయ్యి ఉండొచ్చు. మరి ఏం చేస్తామండి, మరి కొంచెం నలతగా ఉన్నప్పుడు తప్పదు. ఇక మధ్యాహ్నం దగ్గర నుంచి 3 గంటల వరకు అలా రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత లేచి వీడియో అయితే ఎడిటింగ్ చేసుకొని ఏదో చిన్నగా ఇలా చేశానండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.